స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధః యస్ సదా ముక్త ఏవ సః. ఎవరైతే బయట ప్రపంచంలో ఉండే శబ్ద స్పర్శ రస రూప గంధములను తన లోపలకు రానియకుండా అడ్డుకుంటూ ఉంటాడో, ఎవరైతే ఇంద్రియములను అదుపులో పెట్టుకుంటాడో, ఎవరైతే తనలో ఉన్న కోరికలను భయమును కోపమును వదిలిపెడతాడో, ఎవరైతే తన చూపును నొసటి భాగములో నిలుపుతాడో, ఎవరైతే ప్రాణవాయువును అపానవాయువును పీల్చే గాలి వదిలే గాలి సమం చేస్తాడో, ఎవరైతే తన మనసును బుద్ధిని నిశ్చలముగా ఉంచుకుంటాడో, ఎవరైతే ఈ ప్రాపంచిక బంధనముల నుండి మోక్షము కావాలని గాఢంగా కోరుకుంటాడో అటువంటి వాడు ఎల్లప్పుడూ ముక్తుడే అవుతాడు. వాడిని జీవన్ముక్తుడని కూడా అంటారు. సాధకుడు ఎన్నో గ్రంథాలు చదువుతుంటాడు, కానీ వాటిని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టలేడు. అలా చేయడానికి తాను చదివిన దానిని సరిగా అర్థం చేసుకొని మనసుకు పట్టించుకోవడానికి ముందు మనసు నిర్మలంగా ఉండాలి. మనసు ప్రాపంచిక విషయములలో మకిల పట్టి ఉండకూడదు. తెల్లగా శుభ్రంగా ఉన్న వస్త్రానికి ఏ రంగు వేసినా చక్కగా అతుకుతుంది. అదే మురికి పట్టిన వస్త్రానికి ఎంత మంచి రంగు వేసినా అంటదు. అలాగే మనసు నిర్మలంగా లేకపోతే ఎన్ని గ్రంథాలు చదివినా మనసుకు పట్టవు. మనసు నిర్మలంగా తెల్లగా స్వచ్ఛంగా ఉండటానికి ఏమేం చేయాలో ఈ శ్లోకాలలో వివరించాడు పరమాత్మ. మనకు బయట ప్రపంచంలో నుండి వీణుల విందైన శబ్దములు కఠోర శబ్దములు వినిపిస్తుంటాయి. అలాగే సుందర దృశ్యములు కనిపిస్తుంటాయి. బయట ప్రపంచంలోని వస్తువులను తాకితే స్పర్శ సుఖము, తింటే రుచి కలుగుతాయి. ఇవన్నీ బాహ్య ప్రపంచంలో నుండి మన లోపలికి ప్రవేశించేవి. మనం తలుపు బార్లా తెరిచిపెడితే దొంగలు కుక్కలు అన్నీ లోపలికి బాహాటంగా ప్రవేశిస్తాయి. అదే తలుపు మూసి ఉంచితే మనకు ఇష్టమైన వాళ్ళు మన వాళ్ళు మాత్రమే ఇంట్లోకి వస్తారు. దొంగలు కుక్కలు పిల్లులు వస్తే కొడతాము, తరిమి వేస్తాము. అలాగే మన మనసు ద్వారాలను కూడా బార్లా తెరిచిపెడితే అవసరమైనవి అవసరము లేనివి అన్ని విషయములు మనసులోకి తోసుకొని వస్తాయి. అదే మనసును మన అదుపులో ఉంచుకుంటే మనకు కావాల్సిన వాటిని మాత్రమే మనసులోకి అనుమతించుకోవచ్చు. ఒకవేళ ఏవైనా బలవంతాన లోపలికి తోసుకుని రావడానికి ప్రయత్నిస్తే బుద్ధి అనే కర్రతో వాటిని కొట్టి బయటకు గెంటవచ్చు. అలా కాకుండా అన్నిటినీ లోపలికి రానిస్తే చెడు అలవాట్లు అన్నీ మొదట అమాయకంగా మనసు లోపలికి వచ్చి అక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటాయి. ఓ పట్టాన వదలవు, మనిషిని నాశనం చేస్తాయి. కాబట్టి ముందే నో అడ్మిషన్ బోర్డు పెట్టాలి. ఈ విషయములను అంటే వాటిని మనసు లోపలికి రానియకుండా కట్టడి చేయాలి. ఇది మన కనీస కర్తవ్యము. ఈ విషయము చెప్పడానికి సర్వాన్ కృత్వా బహిర్బాహ్యాన్ అని వాడారు పరమాత్మ. చక్షుశ్చైవాంతరే భ్రువోహో అని కూడా అన్నారు. అంటే నేను వినని తాకని రుచి చూడను కానీ ఊరికే చూస్తూ ఉంటాను అంటే లాభం లేదు. కళ్ళు కూడా చెడు విషయములను లోపలికి చేరవేస్తాయి. కాబట్టి చూపును కూడా మనం స్వాధీనంలోకి ఉంచుకోవాలి. అందుకే ధ్యానం చేసేటప్పుడు చూపును రెండు కనుబొమ్మల మధ్య అంటే ఆజ్ఞాచక్రంలో నిలపాలి. పూర్తిగా కళ్ళు మూసుకుంటే తమో గుణము ఆవరించి నిద్ర వస్తుంది. అలా కాకుండా మెలకువగా ఉండి చూపును నొసలు దగ్గర కేంద్రీకరిస్తే మనసు నిలకడగా ఉంటుంది. మనకు అదీ చేత కాకపోతే కనీసం దేవుడి ముందు కూర్చున్నప్పుడు దిక్కులు చూడకుండా దృష్టిని ఎదురుగా ఉన్న విగ్రహం మీద, ఆ విగ్రహంలో అంతర్లీనంగా వెలుగుతున్న పరమాత్మ మీద కేంద్రీకరించాలి. చుట్టుపక్కల ఏం జరుగుతున్నా అటువైపు చూడకుండా ఏకాగ్ర దృష్టి కలిగి ఉండాలి. నాసాభ్యంతర చారిణౌ అంటే నాసిక నుండి ముక్కులో నుండి లోపలికి బయటకి చేరించే గాలి అంటే మనము పీల్చే గాలి వదిలే గాలి ప్రాణాపానౌ సమౌ కృత్వా వాటిని సమం చేయాలి. దీనిని ప్రాణాయామం అని అంటారు. మనం ఊపిరి ఎక్కువగా తీస్తాము, తక్కువగా వదులుతాము. అప్పుడు లోపల ఆపానము ఎక్కువగా పెరిగిపోతుంది. కాబట్టి పీల్చే వాయువు వదిలే వాయువు సమానంగా ఉండాలి. అందుకే ప్రాణాపానౌ సమాకృత్వా అని అన్నారు. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ఏకాగ్రత కుదురుతుంది. ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని స్వాధీనంలో ఉంచుకోవాలి అని పైన చెప్పబడింది. కానీ సాధారణంగా మానవులు మనస్సు చెప్పినట్టు నడుస్తుంటారు. అలా కాకుండా మనం చెప్పినట్టు అవి నడవాలి అనే భావన కలిగి ఉండాలి. ఎందుకంటే మనం పీల్చే ప్రాణవాయువుకు మనలో అంతర్లీనంగా ఉండే మనసుకు చాలా దగ్గర సంబంధం ఉంది. మనసును కంట్రోల్ చేయాలంటే ప్రాణాయామం చేయడం ఒకటే మార్గం. కాబట్టి మనోనిగ్రహము కేవలము ప్రాణాయామము, ధ్యానం వలన సిద్ధిస్తుంది అని తెలుసుకోవాలి. జితేంద్రియ మనోబుద్ధి అంటే ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మన స్వాధీనంలో ఉంచుకోవాలి. వాటిని ఏకాగ్రం చేయాలి. అటు ఇటు పోనీయకూడదు. దీనిని ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహం అని అనవచ్చు. విగతే ఛ భయ క్రోధ అని అన్నారు. వీటిని మానసిక వికారాలు అని అంటారు. వాటిని ముందు అదుపులో ఉంచుకోవాలి. ఇచ్ఛ అంటే కోరికలు, భయము అంటే కోరికలు తీరతాయో లేదో, ఒకవేళ తీరితే అవి తనను విడిచిపెతాయేమో అన్న భయము, కోరికలు తీరకపోతే వచ్చే కోపము, ఇవన్నీ పూర్తిగా వదిలిపెట్టాలి. లేకపోతే కనీసం అదుపులో ఉంచుకోవాలి. ఉదాహరణకి మన ఇంట్లో చిన్న గొడవ, భార్యాభర్తలు ఏదో విషయంలో కోపంతో గొడవ పడ్డారు. అప్పుడు ఆ భర్త కానీ భార్య కానీ దేవుడు ముందు ప్రశాంతంగా కూర్చోలేరు. మనసంతా అలజడిగా ఉంటుంది. ఏకాగ్రత కుదరదు. ఏదో ఆందోళన. ఈ చిన్న గొడవ ఇంత అలజడిని సృష్టిస్తే ఇంకా పెద్ద పెద్ద విషయాల గురించి చెప్పేది ఏముంది. కాబట్టి ఈ మానసిక వికారాలను అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే మనము పరిశుద్ధంగా ఉంటాము. కామము, క్రోధము, భయము ఇవే అన్ని దుర్గణాల సంఘాలకు వరుసగా అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి. ముందు ఈ నాయకుల పని పెడితే తక్కువ దుర్గుణాలు చీకటిలో పారిపోతాయి. అప్పుడు మనసుకు పట్టిన మకిలి తొలగిపోతుంది. ఆత్మ ప్రకాశిస్తుంది. అదే జ్ఞానము, అదే మోక్ష జ్ఞానమునకు దారి. పైన చెప్పినవన్నీ పాటిస్తే మోక్షమునకు మార్గము సులభ అవుతుంది. మోక్షపరాయణ అంటే మోక్షము కోరుకునేవారు ఈ పద్ధతులు పాటించాలి. మోక్షము కొరకు పరితపించాలి. అదే ధ్యాసగా ఉండాలి. అంతేగాని భోగపరాయణలుగా ఉండకూడదు. ఎప్పుడెప్పుడు ఈ భవబంధములు తొలగిపోతాయా అని తపన చెందాలి. అటువంటి వారికి మోక్షము సులభంగా దొరుకుతుంది. అటువంటి వాడు సదా ముక్త అంటే ఎల్లప్పుడూ ముక్తుడే. వాటిని జీవన్ముక్తుడు అని అంటారు. కాబట్టి మోక్షం కొరకు ఈ లోకంలోనే, ఈ జన్మలోనే, ఈ దేహముతోనే సాధన చేయడము కుదురుతుంది. కాబట్టి ఈరోజే ఇప్పుడే మనము సాధన మొదలు పెట్టాలని పరమాత్మ బోధ. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మసన్యాసయోగో నామ పంచమోధ్యాయః. మనం ఏ యజ్ఞం చేసినా, ఏ యాగం చేసినా, ఏ తపస్సు చేసినా, క్రతువులు, వ్రతాలు, పుణ్యకార్యాలు చేసినా అవి అన్నీ ఆ పరమాత్మకే చెందుతాయి. వాటికి భోక్త ఆ పరమాత్మయే. ఆయనే సకల లోకములకు అధిపతి. ఆయనే సకల భూతములకు, జీవరాశులకు మేలు చేకూర్చేవాడు. ఈ విషయాలు అవగాహన చేసుకున్నవాడు జీవితంలో పరమశాంతిని పొందుతాడు. ఇక్కడ పరమాత్మ యొక్క లక్షణములు చెప్పి మనం ఏం చేయాలో చెప్పి ఈ అధ్యాయము ముగించాడు కృష్ణుడు. మనము యజ్ఞములు అంటే శ్రద్ధతో చేసే కార్యములు ఎన్నో చేస్తుంటాం. మునులు తపస్సు చేస్తుంటారు. మనము కూడా కొన్ని పనులు తపస్సు మాదిరి చేస్తుంటాము. వీటి ఫలములన్నీ ఈశ్వరునికే చెందుతాయి. మనం ఈ కర్మల ఫలములను ఈశ్వరునికి అర్పించాలి. అప్పుడు మనకు బంధనములు అంటవు. లౌకికంగా చెప్పాలంటే మనము పూజలు, వ్రతాలు చేస్తుంటాము. ఆకరుణ బ్రహ్మార్పణమస్తు అని అంటాము. మనం వండుకున్న పదార్థాలు పరమాత్మకు నివేదన పెడతాము. తర్వాత వాటిని ప్రసాదంగా స్వీకరిస్తాము. ఇవన్నీ వాటి అర్థము మనకు తెలియకుండానే చేస్తుంటాం. ఇక్కడ వాటి గురించి తెలియజేశాడు పరమాత్మ. మనం ఏ పని చేసినా కృష్ణార్పణము, రామార్పణము, భగవతార్పణము అనే భావంతో చేయాలి. ఆ కర్మల ఫలితములను పరమాత్మకు అర్పించాలి. మనం ఇచ్చేవన్నీ తీసుకుంటాడు కాబట్టి ఆయనను భోక్త అని అన్నారు. తర్వాత ఈ పరమాత్మ సకల లోకములను పాలించే ఈశ్వరుడు. ఆయన ఎవరికీ అపకారము చేయడు. అందరి క్షేమము కోరుకుంటాడు. ఈ విషయము తెలుసుకున్న మానవులు పరమశాంతిని పొందుతారు. అలా కాకుండా ఈ పనులన్నీ నేనే చేస్తున్నాను, ఈ కర్మఫలములన్నీ నావే అని అనుకునేవాడు ఆ కర్మల యొక్క బంధనములు పొందుతాడు.
అతడికి శాంతి కరువవుతుంది. నిత్యము సుఖ దుఃఖములతో సతమతమవుతుంటాడు. ఎక్కువ సుఖం ఉన్నా శాంతి ఉండదు అని మనం గమనించాలి. ఈ శ్లోకంలో మనకు 3 విషయాలను చెప్పాడు పరమాత్మ. మొదటిది, సమస్త కర్మలు, యజ్ఞములు, తపస్సుల యొక్క కర్మఫలములను నేను అనుభవిస్తున్నాను. ఎందుకంటే పరమాత్మ మనందరిలో ఉన్నాడు. మనం చేసే కర్మలు కూడా ఆయనే అనుభవిస్తున్నాడు. ఇంకా రెండవది, ఆయన సకల లోకములకు ప్రభువు అయినను మించిన శక్తి మరొకటి లేదు. కానీ మానవుడు అంతా నన్ను మించిన వాడు లేడు అని అనుకుంటున్నాడు. అదే అజ్ఞానము. ఆ జ్ఞానము పోవాలని పరమాత్మ ఈ విషయము తీసుకున్నాడు. మూడవది, పరమాత్మను నమ్మితే ఆయన మనలను సదా రక్షిస్తుంటాడు. సామాన్యంగా ప్రభువుకు నిరంకుశత్వము ఉంటుంది. నన్ను మించిన వాడు లేరని విర్రవీగుతారు. కాబట్టి ఈ సకల లోకములకు ప్రభువు అయిన పరమాత్మ శుద్ధ సత్వ గుణ సంపన్నుడు. అందరి క్షేమము సదా తీసుకుంటాడు. ఎవరికీ అపకారము చేయడు. మనలా అందరినీ సంసార సాగముల నుండి అర్జించడానికి గీతోపదేశం చేశాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం అని ప్రతిజ్ఞ కూడా చేశాడు. అటువంటి పరమాత్మను నిరంతరము ధ్యానిస్తే, పూజిస్తే, ఆరాధిస్తే అతనికి పరమశాంతి లభిస్తుంది. పరమాత్మతత్వం తెలుసుకోవలేని వారికి శాంతి కూడా దుఃఖంని అనుభవిస్తుంది. ఇప్పటిదాకా ఈ అధ్యాయంలో ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, తత్వ విచారణ మొదలగు విషయములు చెప్పబడ్డాయి. అధ్యాయం ఆఖరున అన్ని ఫలములు తనకు అర్పించి పరమశాంతిని పొందమని పరమాత్మ మనకు అభయం ఇచ్చాడు. మనం కష్టపడి సంపాదించిన ధనము బ్యాంకులో దాచుకుంటున్నాము అంటే ఈ బ్యాంకు మీద మనకు ఉన్న అపారమైన నమ్మకము, అలాగే అన్ని కర్మఫలములు ఆయనకు అర్పించడము అంటే ఆయన మీద మనకు ఉన్న అచంచలమైన భక్తి విశ్వాసములు, ఆయన మనలను రక్షిస్తాడు అనే నమ్మకం కలిగి ఉండడము అని అర్థం. అలా చేస్తే ఎల్లప్పుడూ భగవంతుడు మన వెంటనే ఉంటాడు, మనను కాపాడుతూ ఉంటాడు అని ఈ శ్లోకము వివరించింది. ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మ విద్య యొక్క, యోగ శాస్త్రం యొక్క సారమైన భగవద్గీతలో కర్మ సన్యాస యోగము అను 5వ అధ్యాయము సంపూర్ణము.